'గేమ్ చేంజర్' సినిమా కోసం ఆల్రెడీ టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన సుకుమార్ గారు రివ్యూ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన ఈ సినిమా చూసిన తర్వాత వెంటనే ఏం చెప్పారంటే, ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ విత్ గూస్ బంప్స్ లోడింగ్ సెకండ్ హాఫ్ అని చెప్పేసి ఈయనైతే సింపుల్‌గా చెప్పేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ సినిమా ఇది. రంగస్థలంలో మిస్ అయిన నేషనల్ అవార్డు ఈ సినిమాతో తప్పకుండా రామ్ చరణ్‌కి అయితే వస్తుందని చెప్పేసి సుకుమార్ గారు ఆల్రెడీ రివ్యూ అయితే ఇచ్చారు. ఇలా ఉండగా ప్రస్తుతం చెన్నై వర్గాల్లో ఒక ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ ఎడిటింగ్ రూమ్‌లో కొంతమంది ఎడిటింగ్ చేసిన సినిమాని అయితే చూసారట. సినిమా చూసిన తర్వాత ఒక ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తుంది. అదేంటంటే సినిమాలో టైటిల్ కార్డ్ నుంచే మంచి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందంట. కాలేజ్ ఎపిసోడ్ కూడా చాలా బాగా వచ్చిందంట. దాంతోపాటు హీరోయిన్‌తో లవ్ ట్రాక్ అండ్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయంట. ట్రైన్ ఎపిసోడ్‌తో ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో అదైతే మాత్రం ఓ రేంజ్‌లో అనిపిస్తది. అభిమానులకైతే కన్నుల పండుగ అని చెప్పేసి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఈ ఇంటర్వెల్ ముందైతే ఒక రేంజ్‌లో ఉంటదంట. తమనైతే బీజీఎంతో మామూలు కాదు గూస్ బంప్స్ తెప్పించాడని చెప్పేసి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అభిమానులకు కాదు కామన్ ఆడియన్స్ కూడా ఒక రేంజ్‌లో ఆకట్టుకుంటుందని చెప్పేసి వినిపిస్తుంది మనకి ఇన్సైడ్ టాక్. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ మొత్తం ఆద్యంతం మనకు ఆసక్తి రేకించే విధంగానే వచ్చిందని చెప్పేసి సినిమా చెప్తున్నారు. దాంతోపాటు అప్పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అదైతే చాలా ఎమోషనల్‌గా మనల్ని అయితే ఆకట్టుకుంటుందని చెప్పేసి వినిపిస్తుంది. దాంతోపాటు సెకండ్ హాఫ్‌లో ఏ అయితే పొలిటికల్ సిట్యుయేషన్స్ ఉన్నాయో అవైతే మామూలుగా కాదు ఒక రేంజ్‌లో అయితే వర్కౌట్ అయినాయంట. అంటే ఫస్ట్ హాఫ్ అనుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం బ్లాక్ బస్టర్ రేంజ్‌లో ఉందంట. ఓ రేంజ్‌లో వచ్చింది సినిమా సెకండ్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్‌లో గూస్ బంప్స్ మూవ్‌మెంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయంట. అలాగే ఫైట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇక పాటల గురించి మాట్లాడుకుంటే పాటలైతే మాత్రం చాలా చాలా బాగా వర్కౌట్ అయినాయి అని కూడా తెలుస్తుంది మనకి. చరణ్ అన్న ఒక కంటిన్యూస్‌గా వేసే స్టెప్ ఏదైతే ఉందో అదైతే సినిమాకి హైలైట్ అంట. దాంతోపాటు కొన్ని మూమెంట్స్ ఇప్పటివరకు మనకు చూపించలేదు. సాంగ్స్‌లో ఎక్కడ రిలీజ్ చేయలేదు. అవైతే మనకు సర్ప్రైజ్ గురి చేస్తాయని అయితే తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ గేమ్ చేంజర్ తమిళనాడులో వచ్చిన చెన్నైలో ఇన్సైడ్ టాక్ ఏంటంటే బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పేసి ఎక్కడ చూసినా అయితే వినిపిస్తుంది. బేసిక్‌గా 'బాహుబలి' లాంటి సినిమాలకే బోలెడు వంకలు పెట్టిన వీళ్ళు గేమ్ చేంజర్ సినిమాని ఈ రేంజ్‌లో పొగుడుతూ ఉంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఏ రేంజ్‌లో వచ్చిందో సినిమా. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.